హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ కంటెంట్ బిట్స్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు మ్యాథ్స్ వీడియోస్ అప్లోడ్ చేయమని చెప్పేసి. సో మ్యాథ్స్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్తో మ్యాథ్స్ అనేది కంటిన్యూ చేద్దాము. సో మొన్న జూన్లో జరిగింది కదండి టెట్. సో ఆ టెట్లో వచ్చిన ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేవి చేద్దాము. సో బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ అయింది, ప్రతి బిట్ సొల్యూషన్ అనేది కనుక్కుంటూ వెళ్దాము. సో ఇది వచ్చేసి ఏ రోజు పేపరు అంటే 16th అండి. 16th జూన్లో జరిగిన పేపరు. 16th జూన్ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేది అనాలిసిస్ చేద్దాము. సో టోటల్గా మనకు కంటెంట్లో 24 బిట్స్ ఉంటాయి కదా. సో మొత్తం ఒకే వీడియోలో అయితే పెట్టలేనండి, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఎడిటింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో అందుకోసమే ఒక్క పేపర్ని 3 పార్ట్స్లో పెడతాను, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక పార్ట్లో 8 బిట్స్ తీసుకుందాము, రెండో పార్ట్లో 8, మూడో పార్ట్లో 8. సో టోటల్గా 24 బిట్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో ఈ విధంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇందులో ఫస్ట్ బిట్ చూడండి, 6.56 ఇంటూ 6.56 ఇచ్చాడు, మైనస్ 3.44 ఇంటూ 3.44 ఇచ్చేసి డివైడెడ్ చేసేసి 0.5తో డివైడెడ్ చేయమని చెప్పాడు. సో దీన్ని ఏ విధంగా చేస్తాము అంటే, ఫస్ట్ ఇది మనకు ఏ రూపంలో కనబడుతుంది అనేది చూడండి. ఓకే, ఏ రూపంలో కనబడుతుందండి. సో దీన్ని ఫస్ట్ పార్ట్ని ఏ అని తీసుకుంటే, సో ఇది ఏనే కదండి. ఇక్కడ 6.56 ఉంది, ఇక్కడ 6.56 ఉంది. సో రెండు కూడా ఏనే అవుతాయి. సో ఈ పార్ట్ని మనం బి అని తీసుకుంటే బి ఇంటూ బి అంటే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్. బి ఇంటూ బి ఏమవుతుంది, బి స్క్వేర్. ఓకే, అంటే ఏ రూపంలో ఉంది, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అవునా, కింద చూడండి 6.56ని ఏ తీసుకున్నాం కాబట్టి ఇది మనకి ఏ అవుతుంది, మైనస్ ఇది మనకు బి అవుతుంది. అవునా, బై ఏ మైనస్ బి రూపంలో ఉంది. అవునా, దీన్ని డివైడెడ్ 0.5తో చేయమని చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటండి చెప్పండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఫార్ములా ఏమని రాస్తాం మనం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా తీసుకుంటాం. అవునా, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి డివైడెడ్ మనకి ఎంత ఇచ్చాడు, ఏ మైనస్ బి ఇచ్చాడు. అవునా, సో ఇక్కడ చూడండి ఏ మైనస్ బికి ఏ మైనస్ బి అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఏ మిగిలింది మనకు, ఏ ప్లస్ బి అనేది మిగిలింది. అవునా, సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత అండి చెప్పండి. ఏ ప్లస్ బి ఎంత, ఏ ఏమని తీసుకున్నాం మనం ఇక్కడ 6.56, బి ఏమని తీసుకున్నాం 3.44 కదా. సో ఏ ప్లస్ బి చేయాలి కదా. సో 6.56 ప్లస్ 3.44. అవునా, సో చూడండి ఏ ప్లస్ బి చేస్తే మనకి ఎంత వస్తుంది, సో ఇక్కడ 10 వస్తుంది. అవునా, సో ఏమన్నాడు ఇక్కడ మన క్వశ్చన్లో 10 డివైడెడ్ 0.5 అని చెప్పాడు. సో చూడండి 10 డివైడెడ్ 0.5 కదా. సో 10 డివైడెడ్ 0.5 అంటే ఏమని రాసుకోవచ్చండి చెప్పండి. సో 0.5 అంటే మనం ఏమని రాస్తాం, 5/10గా తీసుకుంటాం. సో 5 1 జర్ 5 2 జర్. సో ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. సో 10/1/2. నెక్స్ట్ చూడండి, సంఖ్య 256 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగాడు. ఓకే, 256 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగాడు. సో మనం ఈ విధంగా కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామండి, ఈ 256కి మనం ఏం చేయాలి, కాసాగు కట్టాలి. అవునా, సో కాసాగు కడుతూ వెళ్ళండి. 2 టేబుల్లో వెళ్తుంది కదా. 2 1 జర్ 2, 2 2 జర్ 4. సో చూడండి ఈ విధంగా కాసాగు కడతాం. సో ఈ విధంగా కాసాగు కడితే సో చూడండి 2 ఎన్ని టైమ్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 8. అంటే దీని ఆన్సర్ ఏంటి, 2/8 వచ్చింది. అవునా, సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు, కారణాంకాల మొత్తం ఎంత అంటే కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇలా అడిగినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ పవర్ ఉంది కదండి, పవర్ 8 కదా, దీనికి 8కి +1 యాడ్ చేస్తే సరిపోద్దండి. ఓకే, ఇలా అడిగినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఒక సంఖ్యకి కాసాగు కట్టినప్పుడు మనకు ఇప్పుడు 2/8 వచ్చింది కదా. సో ఇలా 2/8 వచ్చింది. అదేవిధంగా ఇంకొకటి మనకు 3/1 వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇలా వచ్చింది మనం ఒక సంఖ్య కాసాగు కట్టినప్పుడు. అప్పుడు ఏం చేయాలి అంటే పవర్కి +1 అనేది యాడ్ చేయాలి. సో 8 పవర్ 2/8 కదా. సో 8కి +1 యాడ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 3 పవర్కి మనం ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి ఈ 1కి కూడా +1 అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ ఓన్లీ 2 వచ్చింది, 2/8 ఉంది కాబట్టి
8కి +1 యాడ్ చేయాలి. 8కి +1 యాడ్ చేస్తే ఎంత అండి మనకి 9. సో 9 అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఎక్కడుంది 4th ఆప్షన్ 9 అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఇది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి 136, 192, 256లను నిశ్శేషంగా భాగించే అతి పెద్ద సంఖ్య ఏది? ఓకే, నిశ్శేషంగా భాగించాలి. సో ఇది భాజనీయత సూత్రాలు అనే టాపిక్ నుండి పడింది. సో ఇక్కడ ఇచ్చిన ప్రతి సంఖ్యను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో నిశ్శేషంగా భాగించే సంఖ్య ఏది అని అడిగారు. ఓకే, అందులో కూడా అతిపెద్ద సంఖ్య ఏది అని అడిగారు. ఓకే, సో అతిపెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి సో మనం త్రో ఆప్షన్ ద్వారా వెళ్ళాము. ఈ నాలుగింటిలో మనకు అతిపెద్ద సంఖ్య ఏది? 16 కదా. సో 16తో ఇక్కడ ఇచ్చిన సంఖ్యలన్నీ భాగించబడతాయా లేదా అనేది చూద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ సంఖ్య 136ని చూస్తే 16 టేబుల్లో చూడండి 16 × 8 16 8 సార్ మనకి 128 అవుతుంది. ఓకే, 16 9 సార్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదు కదా. సో 16 8 సార్ 128 అవుతుంది కాబట్టి 136 అయితే రాదు కదా. సో రాదు కాబట్టి 16 అనేది ఆన్సర్ గా తీసుకో. సో 16 కాదు. నెక్స్ట్ అతిపెద్ద సంఖ్య ఏది? ఇచ్చిన ఆప్షన్ లో 12. సో 12 ని చూద్దాం. సో 12 యొక్క భాజనీయత సూత్రం ఏంటండి? 12తో భాగించాలి అంటే కంపల్సరిగా 4 3 తీసుకోవాలండి. ఓకే, 4 12 కదా. సో 12తో ఒక సంఖ్య భాగించబడాలి అంటే 4తో భాగించబడాలి, అది 3తో భాగించబడాలి. ఇలా భాగించబడితే అది 12తో భాగించబడుతుంది. అవునా? సో ఒకసారి చూడండి, ఇప్పుడు 4 యొక్క భాజనీయత సూత్రం ఏంది? చివరి 2 అంకెలు అనేవి కంపల్సరీగా 4తో డివైడెడ్ అవ్వాలి. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంది? ఆ ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 3తో భాగించబడాలి. అలా అయితే మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 12తో సాటిస్ఫై అవ్వాలి అంటే ఇక్కడ 4 × 3 4 12 కదా. ఈ రెండింటితో కూడా మనం ఇచ్చిన సంఖ్య అనేది సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి 3 భాజనీయత సూత్రం ఇచ్చిన అంకెల మొత్తం అనేది 3తో భాగించబడాలి కదా. సో చూడండి 6 + 3 ఎంత? 9 9 + 1 10. సో 10 అనేది 3తో భాగించబడుతుందా? భాగించబడదు కదా. సో ఇప్పుడు ఈ 136 అనేది అంకెల మొత్తం అనేది మనకు 3తో భాగించబడదు కాబట్టి సో ఫస్ట్ సాటిస్ఫై అవ్వలేదు. సో కంపల్సరీ ఈ అన్ని సంఖ్యలు భాగించబడాలి. సో భాగించబడలేదు కదా. సో 12 కూడా మనం ఆన్సర్గా కన్సిడర్ చేయం. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ 8 6లో ఏది పెద్దది? 8 అనేది పెద్దది. అవునా? సో 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటండి? ఇచ్చిన అంకెలలో 3 అంకెలు ఉంటాయి కదా. ఈ 3 అంకెలు అనేవి కంపల్సరీగా 8తో భాగించబడాలి. అప్పుడు అది 8 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటిస్తుంది. అవునా? ఇప్పుడు మనకి 3 సంఖ్యలు ఇచ్చారు. సో 3 సంఖ్యలు కూడా మనకు ఏ విధంగా ఉన్నాయి? 3 అంకెలే ఉన్నాయి. అవునా? సో ఫస్ట్ 136 ఇచ్చారు. సో 136 అనేది 8తో భాగించబడుతుందా? చూడండి 8 7 = 56. సో 136 అనేది సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా 192 సాటిస్ఫై అవుతుందా? చూడండి 8 24 = 192 వస్తుంది. సో ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 256 సాటిస్ఫై అవుతుందా? చూడండి 8తో. సో 8 32 = 256 అవుతుంది. సో ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లలో 8తో మాత్రమే మిగిలిన అన్ని సంఖ్యలు కూడా సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి 8 అనేది మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, ఇది కంప్లీట్గా భాజనీయత సూత్రాలు అనే టాపిక్ నుండి పడింది. చూసుకోండి. ఓకే, సో మనకి కిలోమీటర్స్ ఇచ్చేసి సెంటీమీటర్స్ని కనుక్కోమని అడిగాడు. సో దీనికి నేను ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను. సో నేను డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసేటప్పుడు చెప్పాను. సో ఏమని చెప్పాను? కిలోమీటర్లలో ఇచ్చి సెంటీమీటర్ కనుక్కోమన్నాడు కాబట్టి సో నేను చెప్పింది ఏంటి? ఫస్ట్ మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, డెసిమీటర్స్, మీటర్స్, డెకామీటర్, హెక్టామీటర్, సో కిలోమీటర్. ఓకే, సో ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి ఫస్ట్ మిల్లీమీటర్ ఉంది, తర్వాత సెంటీమీటర్ ఉంది, మన కిలోమీటర్ అనేది ఇక్కడ లాస్ట్లో కనబడుతుంది. సో చూడండి మిల్లీమీటర్ అంటే చిన్న వాల్యూ కదండి. సో ఇలా చిన్నది అంటే మిల్లీమీటర్ ఇచ్చేసి మనకు కిలోమీటర్ కనుక్కోవాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే డివైడెడ్ చేస్తాం. ఓకే, అంటే చిన్న వాల్యూ ఇచ్చి పెద్ద వాల్యూని కనుక్కోమన్నప్పుడు కంపల్సరీగా మనం డివైడెడ్ చేయాలి. ఓకే, అదే పెద్ద వాల్యూ ఇచ్చేసి చిన్న వాల్యూని కనుక్కోండి అని అన్నప్పుడు ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి ఏమి ఇచ్చాడు? కిలోమీటర్స్ ఇచ్చి సెంటీమీటర్స్ కనుక్కోమన్నాడు. అంటే కిలోమీటర్ ఇచ్చి సెంటీమీటర్ కనుక్కోమన్నాడు అంటే పెద్ద వాల్యూ ఇచ్చి చిన్న వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? ఇంటూ చేయాలి. అవునా? సో ఇంటూ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏ విధంగా చేయాలి అంటే ఏమి ఇచ్చారండి మనకి? కిలోమీటర్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 100 ఇచ్చాడు. అవునా? సో 100 ఇంటూ సెంటీమీటర్లలోకి మార్చమన్నాడు. ఓకే, సెంటీమీటర్లలోకి మార్చమన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చింది కిలోమీటర్ కదా. సో ఈ కిలోమీటర్ని మనం హైడ్ చేయాలి. ఓకే,
హైడ్ చేసేసి మిగిలినవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 5 కదా, 5 కాబట్టి మనం 5 zeros అనేవి వేసుకోవాలి. ఓకే, 1 2 3 4 5. ఓకే, 1. ఇది ఏం లేదు, మనకిచ్చింది ఇప్పుడు కిలోమీటర్స్, అంటే కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ కాబట్టి 100 వేసుకున్నాం. సెంటీమీటర్లలోకి మార్చాలి. సో సెంటీమీటర్లలోకి మార్చాలి అంటే ఫస్ట్ ఇచ్చిన కిలోమీటర్ని హైడ్ చేయాలి. హైడ్ చేసేసి మిగతావి సెంటీమీటర్ వరకు ఎన్ని ఉంటాయో అన్ని జీరోస్ అనేవి మనం ఇక్కడ వేసుకోవాలి. ఓకే, సో వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే ఏ విధంగా చేస్తామండి, చూడండి. 1 ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 7 జీరోస్ కాబట్టి మనం ఇక్కడ 7 జీరోస్ పెట్టుకుంటాం. అవునా, 1 పక్కన 7 జీరోస్ పెట్టుకోవాలి కదా. 1 2 3 4 5 6 7. ఓకే, 100 ఇంటూ మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ చేస్తే సో మనకి ఆన్సర్ అనేది ఇంత వచ్చింది. సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఏ విధంగా రాస్తామండి చెప్పండి. 10 to the power of ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 కాబట్టి 7 అని రాస్తాం. ఓకే, 10 to the power of 7 అని రాయాలి. ఎక్కడ ఉంది, సో 10 to the power of 7 ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ గా తీసుకుంటాం. ఓకే, జస్ట్ ఈ ఫార్మాట్ తెలిస్తే చాలు, మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది వచ్చేసి ఘాతాంకాలు అనే టాపిక్ నుండి పడింది మనకు. సో 2/3 హోల్ పవర్ -8 ఇంటూ 3/2 హోల్ పవర్ -2 ఈక్వల్ టు 2/3 ఎన్ అడిగాడు. అంటే ఎన్ విలువ ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి అంటే చూడండి, ఇక్కడ భూములు అనేవి సమానంగా ఉన్నాయా, లేవు కదండి. సో ఇక్కడ 2/3 ఇచ్చాడు, ఇక్కడ 3/2 ఇచ్చాడు. సో ఇక్కడ భూములను సమానంగా చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 2/3 ఉంది కాబట్టి మనం భూములను సమానం చేయాలి. భూములను సమానం చేయాలంటే పైన మైనస్ ఉంది అని అంటే భూములను ఏ విధంగా సమానం చేయొచ్చు చూడండి. ఇప్పుడు 2/3 హోల్ పవర్ -8 ఉంది కదా, ఇది అలాగే ఉంచండి. ఇంటూ ఇప్పుడు 3/2ను మనం 2/3గా మార్చాలి, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ కూడా 2/3 ఉంది కాబట్టి భూములు సమానం కావాలంటే ఇది 2/3ని ఇక్కడ 3/2ను 2/3గా మారిస్తే సరిపోద్ది. సో ఇలా మనం మైనస్ లో ఉన్నప్పుడు జస్ట్ ఇచ్చిన లవహారాలను చేంజ్ చేయడం ద్వారా మైనస్ అనేది ఘాతాంకానికి మైనస్ అనేది పోయి ప్లస్ అవుతుంది, అంతే. అంతకుమించి ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు. సో ఇక్కడ 3/2 ఉంది కాబట్టి మనం ఇక్కడ 2/3గా మారుస్తున్నాం. సో 2/3గా లవహారాలను చేంజ్ చేసేసి సో -12 ఉంది కదా, -12 వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మైనస్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు, మనం ఇక్కడ లవహారాలను చేంజ్ చేసాం కాబట్టి ఘాతాంక సూత్రాల ప్రకారం మైనస్ అనేది పోయి ఇక్కడ ఓన్లీ +12 అనేది అవుతుందండి. ఓకే, సో ఈక్వల్ టు మనకేమిచ్చాడు, 2/3 హోల్ పవర్ n ఇచ్చాడు. అవునా, సో ఇప్పుడు చూడండి, భూములు అనేవి అన్నింటిలో సమానంగా ఉన్నాయి. సో మనకు సూత్రం ఏంటండి, భూములు సమానంగా ఉంటే మనం ఏం చేస్తాం, ఘాతాంకాలను కూడుకుంటాం. అవునా, సో భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలను కూడాలి. సో ఇక్కడ ఘాతాంకం ఏంటి, -8, ఇక్కడ ఏంటి ఘాతాంకం +12 ఈక్వల్ టు n కదా. సో nకి n అని ఇస్తాం. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 8 నుండి 12 తీసేస్తే ఎంత, 4. సో పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి +4 వేసుకుంటాం. సో n ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకే, n ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో 4 అనేది మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఎక్కడుంది, సో సెకండ్ ఆప్షన్ n ఈక్వల్ టు 4. ఓకే, ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, ఏబి కలిసి ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు. అయితే ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేయగలడు. వారికి ఆ పనికి 1200 చెల్లిస్తే ఏ యొక్క వాటా ఎంత అని అడిగాడు. ఓకే, సో క్వశ్చన్ ఏమన్నాడు ఫస్ట్ చూసుకుంటే, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారండి, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. అవునా, సో మరి ఏ ఒక్కడే అయితే ఎన్ని రోజులు, సో చూడండి, ఏ ఒక్కడే అయితే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. అవునా, సో వీళ్ళిద్దరికీ కలిపి చెల్లించిన ఆదాయం ఎంత అంటే 1200 రూపీస్ అనేవి చెల్లించారు. సో ఏ యొక్క వాటా ఎంత అని అడిగాడు. సో దీనికి మనం ఈజీగా ఏం చేస్తాం, 15కి 20కి రెండింటికి కాసాగ్ అనేది కడతాం. అవునా, సో 15కి 20కి కాసాగ్ కడితే మనకి ఎంత వస్తుందండి చూడండి, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 5 3 = 15, 5 4 = 20. ఓకే, సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి, 60 వస్తుంది. ఓకే, 15 20 యొక్క కాసాగు 60, అంతే కదా. సో ఏబి ఇద్దరు కలిసి 15 కదా. సో చూడండి, అలా చూస్తే 15 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుందండి, సో 15 4 = 60 వస్తుంది, 20 3 =
60 వస్తుంది. అవునా? ఏబి ఇద్దరు కలిసి 4 భాగాలను పూర్తి చేశారు అనుకోండి. ఏ ఒక్కడి అయితే 3 భాగాన్ని అంటే 3 భాగాల వంతును పనిని పూర్తి చేశాడు అనేది ఈ విధంగా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మరి ఏమిచ్చాడు? వారికి ఆ పనికి 1200 చెల్లించారు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇప్పుడు ఇద్దరికి కలిపి 1200 చెల్లించారు, అంతేనా? సో చూడండి, ఇప్పుడు ఏ ఒక్కడే అయితే మనకు 3 పార్ట్స్ కంప్లీట్ చేశాడండి. ఓకే, ఏ ఒక్కడే అయితే 3 పార్ట్స్ కంప్లీట్ చేశాడు. సో పైన ఏబి ఇద్దరు ఉన్నారు కదా. సో ఇందులో ఏ ఒక్కడే అయితే ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేశాడు? 3 పార్ట్స్ కంప్లీట్ చేశాడు. అంటే 4లో మనకి 3 పార్ట్స్ ఎవరు ఉన్నట్టు? ఏ ఉన్నట్టు. అంటే 1 పార్ట్ మాత్రమే బి ఉన్నట్టు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఏ అనేవాడు 3 పార్ట్స్ కంప్లీట్ చేశాడు అంటే పైన కూడా ఏ ఉన్నాడు. సో ఏ ఉన్నాడు కాబట్టి పైన 4 పార్ట్స్ లో 3 పార్ట్స్ ఏ అనేవాడు కంప్లీట్ చేశాడు అంటే 1 పార్ట్ బి అనేవాడు కంప్లీట్ చేశాడు. అవునా? సో ఇప్పుడు 3 పార్ట్స్ ఏ కంప్లీట్ చేస్తే 1 పార్ట్ బి కంప్లీట్ చేశాడు. సో ఇద్దరు కలిసి కంప్లీట్ చేసింది ఎంత? 4 పార్ట్స్ కంప్లీట్ చేశారు. అవునా? ఈ ఇద్దరికి 4 పార్ట్స్ కి ఎంత చెల్లించారు? మనకు 1200 అనేది చెల్లించారు, అంతేనా? రైట్, 1200 అనేది చెల్లిస్తే మరి ఒక్కొక్క పార్ట్ కి ఎంత అండి? 4 పార్ట్స్ కి 1200 అయితే ఒక్కొక్క పార్ట్ కి ఎంత అవుతుంది అంటే డివైడెడ్ చేస్తాం. సో 4 3 are 12, 0 0 అంటే ఒక్క పార్ట్ కి ఎంత చెల్లిస్తారు అంటే 300 రూపీస్ చెల్లిస్తారు. అర్థమైందా? ఒక్క పార్ట్ కి 300 చెల్లిస్తారు. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ఏ వాటా అడిగాడు కాబట్టి ఏ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేశాడు? 3 పార్ట్స్ కంప్లీట్ చేశాడు. సో 300 ఇంటూ 3 అంటే ఒక్క పార్ట్ కి 300 ఇంటూ 3 పార్ట్స్ కంప్లీట్ చేశాడు కాబట్టి 3. సో 3 3 are 900 రూపీస్. సో 900 అనేది మనం కరెక్ట్ గా తీసుకుంటాం. 900 రూపీస్ అనేది ఇక్కడ ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకే, ఈ బిట్కి ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, 475 పి 68 ల సరాసరి ఇచ్చాడు 6.5. అయితే పి యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఓకే, మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ? సరాసరి. సరాసరి యొక్క సూత్రం ఏంటండి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అని తీసుకుంటాం. ఓకే, ఇది సరాసరి యొక్క సూత్రం, అంతే కదా? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో చూడండి, ఏమి ఇచ్చాడు? 4 రాశుల మొత్తం కదా, ప్లస్ 7 ప్లస్ 5 ప్లస్ పి ప్లస్ 6 ప్లస్ 8. ఓకే, ఈ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఎంత మరి? 1 2 3 4 5 6 కదా. సో 6 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? సరాసరి వాడే ఇచ్చాడు కదా, 6.5 అని ఇచ్చాడు. సో 6.5 గా తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో చూడండి, ఇవన్నింటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 30 వస్తుంది. అవునా? 30 ప్లస్ పి ఉంది కదా, సో పి డివైడెడ్ 6 ఈక్వల్ టు 6.5 కదా. రైట్, ఇప్పుడు ఏం చేస్తాము? ఈ 6 ని పైనకి పంపించాలి. పైనకి పంపిస్తే ఏమవుతుంది? ఇంటూ 6 అవుతుంది. ఓకే, సో 30 ప్లస్ పి ఈక్వల్ టు 6.5 ఇంటూ 6 ఎంత అవుతుందండి? మనకు 39 అవుతుంది. అవునా? రైట్, సో పి ఈక్వల్ టు ఇక్కడ 30ని ఇక్కడ పంపించండి. పంపిస్తే ఎంత అవుతుంది? 39 మైనస్ 30. సో పి ఈక్వల్ టు 9. వి విల్ గెట్ 9. సో 9 అనేది మనం ఆన్సర్ గా తీసుకోవాలి. సో పి ఈక్వల్ టు 9. సో 9 అనేది మనం ఆన్సర్ గా తీసుకుంటాం. ఓకే, ఈ క్వశ్చన్ ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఆల్రెడీ సరాసరి ఇచ్చాడు కాబట్టి సరాసరి ఫార్ములా ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య వేసుకొని చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇదే మనకి ఈ వీడియోలో లాస్ట్ బిట్. ఒక అంకె సహజ సంఖ్యను 150కి కలుపగా మరియు అదే సంఖ్యను 150 నుండి తీసివేయగా వచ్చిన 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగాడు. ఓకే, సో క్వశ్చన్ ని క్లారిటీగా చూస్తే సహజ సంఖ్య అన్నాడండి. ఓకే, సహజ సంఖ్యలు నార్మల్ గా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయండి? 1 నుండి స్టార్ట్ అవుతాయి. అవునా? 1 2 3 4 ఇలా 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 మనకు ఇన్ఫినిటీగా ఉంటాయి. అవునా? ఇవి సహజ సంఖ్యలు. అదే 0 నుండి స్టార్ట్ అవుతే పూర్ణాంకాలు. సో 0కి ఇక్కడ సైడ్ ప్లస్ ఇక్కడ సైడ్ మైనస్ ఉంటే అది పూర్ణ సంఖ్యలు అని చెప్పేసి ఉంటాయి. సో సహజ సంఖ్యలు మాత్రం 1 నుండి స్టార్ట్ అవుతాయి. అవునా? సో 1 నుండి మనం 9 వరకు మాత్రమే తీసుకోవాలి. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా, ఒక అంకె సహజ సంఖ్య అన్నాడు. సో 10 తీసుకుంటే 10 అనేది 2 అంకెల సహజ సంఖ్య అవుతుంది. కాబట్టి మనం 9 వరకే తీసుకోవాలి. సో 1 నుండి 9 వరకు నువ్వు ఏ సంఖ్య అయినా తీసుకో. ఓకే, తీసుకొని దాన్ని 150కి కలపమని చెప్పాడు. చూడండి, ఇప్పుడు నేను 1 తీసుకుంటున్నా. సో 150కి 1ని కలపాలి. కలిపితే మనకి ఎంత వస్తుంది? 151 వస్తుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు? అదే సంఖ్యను అంటే మనం 1 తీసుకున్నాం కదా, ఆ 1ను 150 నుండి తీసేయమన్నాడు. చూడండి, 150 నుండి 1ని తీసేస్తే ఎంత వస్తుంది? 149 వస్తుంది. అవునా?
వచ్చిన రెండు సంఖ్యల మొత్తం ఎంత. సో ఇప్పుడు 151 149 ఈ రెండింటి మొత్తం ఎంత అని అడిగాడు, అంటే ప్లస్ చేయాలి. చూడండి ఎంత వస్తుంది. సో 10 వస్తుంది ఇక్కడ, సో ఇక్కడ 10 వస్తుంది. సో 300 అనేది వచ్చింది. సో 300 అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, లేదు మనం ఇంకోటి తీసుకుందాం, ఇంకోటి తీసుకుంటే ఏమైనా చేంజెస్ అవుతాయా అని అనిపిస్తుంది కదా. సో చూడండి ఇప్పుడు 150కి ఫస్ట్ 1 తీసుకున్నాం కదా, సో ఇప్పుడు 2 తీసుకుందాం. సో 2 తీసుకుంటే ఎంత 152. సో అదే 150 నుంచి ఏమన్నాడు 2 తీసేయాలి. సో తీసేస్తే 148. సో దీన్ని ఇప్పుడు ప్లస్ చేయండి. 8 + 2 10 అవుతుంది. ఇక్కడ మనకి 10 వస్తుంది. 3 ఏ విధమైన సంఖ్యను తీసుకున్నా అంటే 1 నుండి 9 వరకు ఎనీ నెంబర్ మీరు తీసుకొని చేసినా మనకు వచ్చేది 300. సో 300 అనేది మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, సో ఇవ్వండి టోటల్గా ఈ సెషన్లో వచ్చిన బిట్స్లో 8 బిట్స్ అనేవి కంప్లీట్ చేశాము. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో 8 బిట్స్ అనేవి తీసుకుంటాను. ఎందుకంటే కొద్దిగా వీడియో లెంత్ అనేది ఎక్కువైతే నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎడిట్ చేయడానికి. మెల్లిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము, ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.